అన్నట్లు దేవుని చిత్తమైతే మనము మానవుని హృదయం ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న పుస్తకం నుండి మనం నేర్చుకుందాం అనుకున్నాము. ఈ రోజు ప్రారంభించుకుందాం. దేవుని చిత్తమైతే ఈ ఈ యొక్క 4-5 రోజుల్లో ఆ పట్టణాన్ని మనము పఠించి మన హృదయ స్థితి ఎలా ఉంది అని கூட చూద్దాం. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். கடந்த வாரம் உங்களுக்கு நான் சொல்லியிருந்தேன். ஆண்டவருடைய சித்தமா இருந்தா நம்ம வருகிற வாரத்துல ஒரு ஸ்டடி பண்ணுவோம். மனுஷனுடைய இதயம் எப்படி இருக்கும் என்கிற ஒரு சின்ன పుస్తకத்திலிருந்து பார்க்கலாம் என்று சொன்னேன். இந்த వారం அந்த విషయத்தை நாம் பார்ப்போம். నేను ఒక చిన్న స్లైడ్ షేర్ చేస్తాను. ఆ స్లైడ్ లో మీకు కనబడతాయి. ఇంగ్లీష్ లో ఉంటుంది. నేను మాట్లాడుతుంటాను. మీరు ఆ కార్యాలను చూడొచ్చు అనమాట. అనేకులు ఈ పుస్తకాన్ని చూసింటారు, చదివింటారు. அட்லீஸ்ட் మీరు చూడడమైనా జరిగి ఉంటుంది. இந்த புத்தகத்தை நிறைய பேர் படிச்சிருக்கலாம், இல்ல வீட்டில் பார்த்திருக்கலாம். இதை நான் ஷேர் பண்ணுகிறேன். ఓకే. మొట్టమొదటిగా ఒక మానవుని హృదయం అన్నది వచ్చి చాలా పెద్ద అంశం అన్నమాట. మనము ఎవరమని, మనం ఏం చేస్తున్నాం, ఏది ఎన్నుకుంటున్నాం, ఏ నిర్ణయాలు తీసుకుంటాం మన జీవితంలో, ఎలా నడుచుకుంటాం, ఎలా ఆలోచిస్తాం, దేవునితో ఎలా ఉంటాం, మనుషులతో ఎలా ఉంటాం అన్నదన్నీ కూడా మన హృదయం మీద ఆధారపడి ఉన్నదన్నమాట. ஒரு மனிதன் யார், அவன் எப்படி இருப்பான், எப்படி பேசுவான், எப்படி அவன் நடந்து கொள்வான், தேவனோடு எப்படிப்பட்ட உறவு வைத்துக் கொள்வான், மனிதர்களோடு எப்படிப்பட்ட உறவு வைத்துக் கொள்வான் என்பதுக்கு எல்லாமே మూల కారణం ஒரு మనిషినుடைய இதயம். హృదయము మంచి హృదయముగా ఉంటే వారి జీవితము దేవుని ముందు, మనుషుల ముందు చాలా మంచి జీవితంగా మారిపోతుంది. ஒரு மனிதனுடைய உள்ளம் சுத்தமானதாகும் நல்ல உள்ளமாக இருந்தால் அவனுடைய வாழ்க்கை దేవునికి మున్பாக మనిదరికి మున్பாக సెమయాగ இருக்கும். హృదయం చెడిపోతే మరి జీవితంలో మరి ఏది మనం సాధించుకున్నా విలువ ఉండదన్నమాట. உள்ளம் கெட்டு போனால் மனிதர்கள் எதை சம்பாதித்தாலும் அதற்கான ప్రయోజనం இருக்காது. ఇంకా చెప్పుకోవాలంటే క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. క్యారెక్టర్ అంటే అది మన హృదయం మీద ఆధారపడి ఉంటుంది. ఎటువంటి వ్యక్తులము అని చెప్పబడింది కూడా మన మనస్సు మన తలంపులకు ముడి ఉందన్నమాట. ஒரு கேரக்டர் சுபாவம் என்று சொல்லும் போது ஒரு மனுஷனுடைய உள்ளத்தோடு அவனுடைய எண்ணங்களோடு அது இணைக்கப்பட்டிருக்கிறது. ఒక మంచి హృదయము, ఒక మంచి మనసు కలిగిన వారికి ఒక మంచి స్వభావం అనేది కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆత్మీయమైన అటువంటి గుణము కూడా ఉంటుంది. ஒரு நல்ல இதயம், ஒரு நல்ல மனசு இருக்கிறவனுக்கு தான் முக்கியமாக ஒரு ஆவிக்குரிய మనిదనాగ అవన్ మార ముడియం. ఇదే అండి ఆ పుస్తకము. చిన్న పుస్తకం మీరు చూసింటారేమో. తెలుగులో మరి అనేక భాషల్లో కూడా ఉందన్నమాట. ఇది ద హార్ట్ ఆఫ్ మ్యాన్ అనే ఒక పుస్తకము. மனிதனுடைய இதயம் என்கிற ஒரு புத்தகம். இது அநேக భాషగళ్ళ దేశங்களுக்குள்ளாக ఉపయోగించబட்டிருக்கிறது. మొట్టమొదటిగా కొన్ని వాక్యాలు నేను రాశాను. అన్ని చదువుకోవడానికి మనకు టైం లేదు కనుక మీరు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేయండి. లేకపోతే ఈ పఠనం అయిన తర్వాత ఈ పూర్తి స్టడీ కూడా మీకు షేర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. இந்த 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 செய்தியில அநேக வசனங்கள் இருக்கு. எல்லாமே நம்ம எடுத்து வாசிச்சா சமயம் போதாது. அதனால நீங்க பார்த்து கொள்ளலாம். அந்த வசனங்களை நோட் பண்ணிக்கலாம். இல்லாவிட்டால் உங்களுக்கு கடைசியாக இந்த முழு స్టడీ முடிஞ்ச உடனே இந்த స్లైడ్ కూడా உங்களுக்கு கொடுக்கப்படும். మొట్టమొదటిగా ఒక మానవుని హృదయము దేవుని ఆలయమై ఉండాలనేదే దేవుని చిత్తం అన్నమాట. దేవుని ఆలయంగా ఒక మనిషి, ఒక వ్యక్తి తన హృదయాన్ని మార్చుకోకపోతే అది వచ్చి సాతాను పనిచేసే స్థలముగా మారిపోతుందంట. 1 యోహాను 3:4-10 వాక్యాలు రాయబడి ఉంది. మనిషి పాపానికైనా బానిసై ఉండాలి, దేవునికైనా బానిసై ఉండాలి. ఈ రెండిట్లో ఎక్కడో ఒక స్థలంలో మనం ఖచ్చితంగా ఉండాలనేది వాక్యం చాలా తేటగా వ్యక్తపరుస్తుంది. 1 யோவான் 3:4-10 வசனம் வரைக்கும் நீங்க வாசித்தால் வசனம் சொல்கிறது, மனிதனுடைய உள்ளம் அது தேவனுடைய ஆலயமாக இருக்க வேண்டும். இல்லாவிட்டால் பிசாசு வேலை செய்கிற ஸ்தலமாக இருக்க வேண்டும். அவன் தேவனுடைய பிள்ளையா இருக்கணும், இல்லாவிட்டால் பிசாசுடைய பிள்ளையா இருக்கணும். இது ரெண்டு தான்
ரெண்டு இல்லாம கிடையவே கிடையாது, வேற எதுவுமே கிடையாது. మరి మీరు పాత నిబంధనలో 1 సమూయేలు 2 సమూయేలు పుస్తకాన్ని నిండుగా చదువుకుంటే అక్కడ ఎలా ఉంటుందన్నమాట. దేవుని బిడ్డలు, సాతాను బిడ్డలు, లేకపోతే బెలియాల్ అనే వారి బిడ్డలు అని కూడా రాయబడి ఉంటుంది. 1 சாமுவேல் 2 சாமுவேல் நீங்க வாசித்து பார்த்தீங்கன்னா பேலியாளின் மக்கள் దేవునుடைய పిల్లలు என்று எழுதப்பட்டிருக்கும். దేవుని దృష్టిలో ఈ రోజు అందరిని ఎలా చూస్తున్నాడంటే, ఒకటి నా కుమారులు కుమార్తెలు, రెండవది సాతాను కుమారుడు సాతాను యొక్క కుమార్తెలు. ఈ రెండు విభజనే దేవుని దృష్టిలో ఉన్నది వచ్చి either sons of God or daughters of God or sons of devil and daughters of devil. ஆண்டவருடைய பார்வையில ஒன்று தேவனுடைய பிள்ளைகள் என்கிற ஒரு வகுப்பு இருக்கிறது, மற்றொன்று பிசாசுடைய பிள்ளைகள் என்கிற வேறு ஒரு பிரிவினை தான் இருக்கிறது. 1 సమూయేలు 16:7 వాక్యం చెప్తుంది, మనిషి బయటున్న ఆకారాన్ని చూస్తున్నాడు, దేవుడైతే హృదయాన్ని, మనస్సును, ఆలోచనలను, లోనై ఉన్న ఆ వ్యక్తిని చూస్తున్నాడు అనే వాక్యం కూడా రాయబడి ఉంది. 1 சாமுவேல் 16:7 எழுதப்பட்டிருக்கு. மனுஷன் வெளித்தோற்றத்தை பார்க்கிறான், దేవునో உள்ளத்தை பார்க்கிறார். ఈ వాక్యం ఎప్పుడు రాయబడిందంటే, సమూయేలు తో దేవుడు మాట్లాడి సౌలును త్రోసేసి కొత్త రాజుని ఎన్నిక చేయాలని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, యెహోవా చెప్పాడు, నువ్వు జెస్సీ ఇంటికి వెళ్ళు, అక్కడ వాని కుమారులలో ఒకడిని వచ్చి రాజుగా నేను నియమిస్తానంటే, అక్కడికి వెళ్ళినప్పుడు వారి తండ్రి గారు ఏం చేశారంటే, ఎత్తుగా ఉన్న, బలంగా ఉన్న ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి చూపించారు. ఇతడే నా జ్యేష్ఠ పుత్రుడు, చాలా బలవంతుడు, జ్ఞానవంతుడు అని చూపిస్తే అలా 4-5 మంది వస్తే అందరినీ కూడా దేవుడు వచ్చి రిజెక్ట్ చేశాడు అనమాట. ఇతడు కాదు అని చెప్పాడు. చివరిగా ఎంత ఎంత దిగజారిన పరిస్థితి అంటే, సమూయేలు అడిగాడు, నీకు వేరెవరు కుమారులు లేరా అంటే, ఒకడున్నాడండి, వాడు పొట్టిగా ఉంటాడు, పనికిరాడు, గొర్రెలు కాపుతాడు, వాడు ఈ పోస్టుకు వచ్చి అసలు సరిపోడంటే, లేదు తీసుకోరా అంటే, అప్పుడు ఈ మాటను సమూయేలు పలికాడనమాట. మీరు మనుష్యులైన మనం వచ్చి బలంగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, జ్ఞానంగా ఉన్నారు, చూడడానికి అందంగా ఉన్నారు, ఇలాగే మనం ఎన్నుకుంటాం. కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు, ఆలోచనలు చూసేవాడని దావీదును ఎన్నుకున్నాడు. తనకు నచ్చిన వ్యక్తి అని కూడా చెప్పడం అనేది జరిగింది. இந்த வசனம் எப்போ எழுதப்பட்டது என்றால், தேவனாகிய கர்த்தர் சாமுவேலை கொண்டு சவுலை தள்ளிவிட்டு சவுலுக்கு பதிலாக இஸ்ரவேலுக்கு ஒரு ராஜாவை தேர்ந்தெடுக்க வேண்டும் என்று சொன்ன உடனே ஜெஸ்ஸியோடைய வீட்டுக்கு போக சொல்கிறார். அவனுடைய குமாரர்கள்ல ஒருவனை நான் ஒரு ராஜாவாக தேர்ந்தெடுப்பேன். அங்க போய் நின்ற உடனே தகப்பனார் என்ன பண்றாரு, அவங்களுடைய பிள்ளைகள்ல நல்ல பலன் உள்ளவங்க பெரியவனை கொண்டு எல்லாம் காட்டுறாரு. ஆனா சாமுவேல் சொன்ன இவர்கள் எல்லாம் கர்த்தர் தேர்ந்தெடுக்கவில்லை, ஒருத்தரை தான் தேர்ந்தெடுப்பாரு. இனி யாராவது பிள்ளைங்க உனக்கு இருக்காங்களா என்று கேட்கும் போதுதான் சொல்லுகிற ஒருத்தன் இருக்கான், அவன் ஆடுகளை மேய்ப்பான், அவனுக்கு இந்த ராஜாவாக மாற தகுதி கிடையாது என்று அவர் நினைத்து கொண்டிருந்தார். ஆனா ஆண்டவர் சொன்னாரு, நீ மனுஷர்களாகி நீங்க வெளித்தோட்டத்தை பாக்குறீங்க, நானோ உள்ளத்தை பார்க்கிறேன். தாவீது தான் எனக்கு பிடித்தவன், ఇవన్ தான் రాజావా இருக்கணும் என்று అభిషేకం చేయబట్టది. ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వారు, మనం కూడా పుట్టినప్పుడు మన హృదయానికి, మన జీవితానికి ఎవరు దేవుడు అంటే సాతానే, లూసిఫరే దేవుడుగా ఉంటున్నాడు అన్నమాట. ஒரு பிரச்சனை என்னவென்றால், இந்த உலகத்துல பிறக்கிற ஒவ்வொரு மனிதர்களும் பிறக்கும் போது அவர்களுடைய தகப்பன், அவர்களுடைய தெய்வமாக இருக்கிறது பிசாசு, లూసిఫర్ தான். 2 కొరింథీలు 4:4 ఇలా చెప్తుంది, Satan is the god of this world who blinded the hearts of people that they will not see the glory of God in the face of Jesus Christ. యేసయ్యలో ఉన్న దేవుని మహిమను చూడనొల్లక వారి మనస్సును గుడ్డితనము చేసే ఈ ప్రపంచము యొక్క దేవుడైన సాతాను అనే వాక్యం చెప్తుంది. இந்த உலகத்தின் கடவுளாக இருக்கிற, இல்லாவிட்டால் தெய்வமாக இருக்கிற பிசாசு ஆவிக்குரிய மனக்கண்களை, எல்லோருடைய மனக்கண்களை குருடாக்கி அவர்கள் தேவனுடைய வெளிச்சத்தை, இயேசு கிறிஸ்துக்குள்ளாக இருக்கிற மகிமையை பார்க்க முடியாமல் போகிறது என்று కూడా சொல்லப்பட்டிருக்கு. సాతానుకు ఒక అలవాటు ఉంది, దేవుడు ఏది చేసినా దాన్ని కాపీ చేసే అలవాటు అనమాట. దేవునిలాగా నడుచుకోవాలి, దేవుని పోలికలో ఉండాలనేసి దేవునిలాగా చూపించుకుంటూ ఉంటాడు. சாத்தானுக்கு ஒரு பழக்கம் இருக்குது, கர்த்தர் எதை செய்தாலும் அதையே அவன் அப்படியே காப்பி பண்ணுவான், அப்படியே இமிட்டேட் பண்ணுவான்.
వాక్యము ఇక్కడ 2 కొరింథీయులు 11 అధ్యాయము 13 నుంచి 14 చదువుకుంటే సాతాను తను తాను ఒక వెలుగు దూతలాగా మార్చుకొని దేవుని దూత వలె మార్చుకొని కూడా తప్పుదారి పెట్టించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. பிசாசு தன்னைத்தான் ஒளியின் தூதனாக மாற்றிக்கொள்வான் என்று 2 கொரிந்தியர் 11 அதிகாரம் 13, 14 వచనంగள்ல எழுதப்பட்டிருக்கிறது. ప్రతి ఒక్కరు విశ్వాసులు కాని వారు ఎంత మంచోళ్ళైనా, ఎంత శ్రేష్ఠులైనా, ఎంత భక్తిపరులైనా, ధనవంతులైనప్పటికీ, చదువుకున్న వారైనప్పటికీ యేసయ్యను నమ్ముకోకుండా యేసయ్య రక్తము చేత కడగబడకపోతే వారు అపవిత్ర ఆత్మ చేత ఈ యొక్క సాతాను చేత ఏలుబడి చేయబడిన వారిగా ఉన్నారని ఎఫెసీయులు రాసిన పత్రిక 2 అధ్యాయం 1-2 వాక్యాలు సెలవిస్తున్నది. எவ்வளவுதான் படித்தவர்களாக இருந்தாலும், பேர் புகழ் பெற்றவர்களாக இருந்தாலும், பலசாலிகளாக இருந்தாலும், ஆண்டவராக இயேசுவை நம்பாத எல்லோருடைய உள்ளத்துல பிசாசு தான் ஆளுகை செய்து கொண்டிருக்கிறான் என்று எபேசியர் 2 அதிகாரம் 1-2 వచనంగள்ல சொல்லப்பட்டிருக்கிறது. ఒకటి మనం దేవుని చేత ఏలుబడి చేయబడుతున్నాం, లేకపోతే సాతాను చేత. ఒకవైపు పాపానికి బానిసలుగా ఉండొచ్చు, లేకపోతే దేవుని సేవకులుగా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఎక్కడో ఒక స్థలంలోనే ఉండాలి కానీ మధ్యలో భాగం అనేది లేదనమాట. ஒன்று நாம் தேவனால் ஆளுகை செய்யப்பட்ட மனிதர்களாக இருக்கணும், இல்லாவிட்டால் நம்மளோட உள்ளம் பிசாசினால் ஆளுகை செய்யப்பட்டதாக இருக்கணும். ஒன்று பாவத்துக்கு அடிமைகளாக இருக்கணும், இல்லாவிட்டால் தேவனுடைய ஊழியக்காரர்களாக இருக்கணும். அது நடுவுல எந்த ஒரு இடமும் கிடையாது. நம்மை நாம் పాదుగాతు కొల్ల దేవునుడి కృప நமக்கு தேவை. మనల్ని మనము కాపాడుకోవడానికి దేవుని కృప మనకు అవసరము. మనం చేస్తున్న ఈ రోజు చూడండి, మన జీవితంలో మనమందరం కూడా తప్పిపోయాము, పాపం చేశాము, దేవునికి విరుద్ధంగా నడుచుకున్నాము, లేకపోతే నడుస్తూ ఉన్నాము అనుకోండి. ఏదో ఒక్కటి కూడా దేవునికి మరుగైంది కాదు. మన ఆలోచనలు దేవుడు స్పష్టంగా వినగలడు. మన హృదయంలో వచ్చే భావనలు దేవుడు చూడగలడు. మనము రహస్యంగా చేసే కార్యాల్లో కూడా చీకటి కూడా ఆయనకు వెలుగుగా ఉంటుందంట. ప్రతి కార్యాన్ని ఒక వ్యక్తి ఎవరని యేసుక్రీస్తుకు దేవునికి 100% తెలుసు. இன்றைக்கு பாருங்க, நம்மளுடைய வாழ்க்கையில நாம் செய்கிற கிரியைகள், நம்மளுடைய ஆலோசனைகள், எண்ணங்கள் தேவன் பார்க்கிறார். தேவனுக்கு மறைவானது ஒன்றுமே கிடையாது. எவ்வளவு ரகசியமாக எங்க போய் என்ன நினைத்தாலும் செய்தாலும் தேவன் நிச்சயமா பார்த்துருவார். அவர்கிட்ட இருந்து மறைக்கவே முடியாது. అనేక వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. కీర్తనలు 94:9 నుంచి మత్తయి 11:28-30 వరకు కూడా ఉందన్నమాట వాక్యాలు. అన్ని వాక్యాలు దేవుని కళ్ళు ప్రతి ఒక్కరిని చూస్తున్నదని కూడా రాయబడి ఉంది. எழுதப்பட்டிருக்கிற வசனங்கள் பாருங்க. சங்கீதம் 94:9 மத்தேயு 11:28-30 வரைக்கும் கர்த்தருடைய கண்கள் எல்லோரையும் பார்க்கிறது என்று சொல்லப்பட்டிருக்கிறது. యోహాను సువార్త 2 అధ్యాయం 24 వాక్యంలో ఇలా రాయబడింది. యేసుక్రీస్తు ఎవరిని నమ్మలేదంట. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు ఆయన ఎరుగున్నాడంట. ఎవరు ఎంత ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి వారు అనేసి ఆయనకు 100% తెలుసు. யோவான் 2வது அதிகாரம் 24 வசனம் சொல்லுகிறது, இயேசு கிறிஸ்துவுக்கு எல்லோருடைய மனது தெரிந்திருந்தது, யாரையும் அவர் நம்பவில்லை. ఈరోజు మీరెవరు నేనెవరు అనేసి దేవునికి బాగా తెలుసు. இன்றைக்கு நீங்கள் யார் நான் யார் என்று దేవునికి నన్రాగ తెలియం. మీరెందుకు ప్రార్థిస్తున్నారు, మనం ఎందుకు ప్రార్థించుకుంటున్నాం, ఎందుకు దేవుని ప్రేమిస్తున్నాం దేవునికి బాగా తెలుసు. நாம் ஏன் அவரை நேசிக்கிறோம், ஏன் ஜெபிக்கிறோம் கர்த்தருக்கு எல்லாமே தெரியும். ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి, మనం ఎవరు కూడా దేవుడిని మోసపరచలేము, ఏమార్చలేము. ఆయన ఏమారిపోవడానికి మనిషి కాదు. யார் ஒருத்தர் கூட கர்த்தரை ஆண்டவராக இயேசுவை நாம் ஏமாற்றவோ வஞ்சிக்கவோ முடியாது. அவர் మనిషం கிடையாது వంజికப்படும்படியாக. మొట్టమొదటిగా ఇటువంటి చిత్రాలు ఉంటాయి అన్నమాట. కొన్ని 10 పటాలు ఉన్నాయి. మనం ఒక ఫస్ట్ టాపిక్, మనం ఒక ఫస్ట్ పిక్చర్ చూడబోతాం. ఇందులో కూడా మనము సగాన్ని ఈరోజు చూద్దాము, సగం ఇంకా వచ్చే రోజులో చూద్దాం. இது போல ஒரு படங்கள் 10 படங்கள் இருக்கிறது இந்த படத்துல. அதுல நான் முதல் படத்தை பார்ப்போம். இதுல கூட நம்ம ஒரு పగది தான் பார்க்க போகிறோம் இன்றைக்கு. మற்றొரு పగది నాளைకి பார்க்க போகிறோம். ఎందుకంటే మనము ఈ విషయాన్ని బాగా స్పష్టంగా నేర్చుకోవడానికి సమయం ఇచ్చి నేర్చుకుందాం. இந்த காரியங்களை நாம் கற்றுக்கொள்ள நாம் సమయத்தை கொடுத்து கற்றுக்கொள்வோம். దేవుని దృష్టిలో మానవుని హృదయము
లో ఏముందనేసి దేవుడు ఇలా చూస్తాడనమాట. மனிதனுடைய உள்ளத்துக்குள்ளாக எப்படிப்பட்ட காரியங்கள் இருக்கிறது என்று தேவன் இப்படியாக பார்ப்பார். ఈ పటం వచ్చి ఎవరి గురించి రాయబడిందంటే ఒక పాపి యొక్క హృదయము, పాపములో జీవించే ఒక వ్యక్తి, తెలిసి తెలిసి పాపం చేస్తున్న వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే ఇటువంటి స్థితిలో ఉంటుంది. రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొంది కూడా మరలా దేవుని విడిచిపెట్టి, పూర్తిగా విడిచిపెట్టి లోకంలో పాపంలో మునిగిపోయిన వారి యొక్క హృదయము தேவனி திருஷ்டில ఇలా கனபடுத்துంది. பாவத்தில விழுந்து பாவிகளாக இருந்து ரட்சிக்கப்படாதவங்க ரட்சிக்கப்பட்டு இல்லாவிட்டால் பின்வாங்கி போய் பாவத்தோட உலகத்தோடு கலந்து போனவங்களுடைய இதயம் இப்படிதான் இருக்கும். అక్కడ ఒక కన్ను ఉంది హృదయంలో, అది వచ్చి మనోనేత్రం అన్నమాట. ఆ మనోనేత్రము గురుడితనంలో ఉంది. அங்க ஒரு கண்கள் இருக்கிறது. அந்த கண்கள் வந்து இதயத்தின் கண்கள். அது வந்து குருட்டாட்டத்தனத்துல இருக்கிறது. ముఖ్యంగా సాతాను అక్కడ వచ్చి సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తున్నాడు. ముఖ్యமாக ఇంక வந்து పిశాసు ఆளுகை செய்கிறான். అనేక జంతువులు ఉన్నాయన్నమాట అక్కడ లోపల. ఒక్కొక్క జంతువు వచ్చి ఒక్కొక్క పాపాన్ని సూచిస్తుంది. அங்க நிறைய மிருகங்கள் உள்ள இருக்கிறது, விலங்குகள் இருக்கிறது. இவைகள் எல்லாம் மனிதனுடைய உள்ளத்துல இருக்கிற சில குறிப்பிட்டத்தக்கதான பாவங்களை குறிக்கிறது. చూద్దాం ఎలా ఉంటుంది. యెరెమీయా 17వ అధ్యాయము 9వ వాక్యము, మార్కు 7:21-23లో చెప్పబడుతుంది. దేవుడు చెప్తున్నాడు, మనిషి హృదయము చాలా కాఠిన్యమైనది, చాలా మోసకరమైనది, పాపం అక్కడే పుట్టుకొస్తుందంట. ஆண்டவர் சொல்கிறார் எரேமியா 17 அதிகாரம் 9வது வசனத்துல, மார்க் 7:21-23 சொல்லுகிறார், மனுஷனுடைய உள்ளம் கபடம் உள்ளதாகவும் பாவம் நிறைந்த ஒரு இடமாக கூட இருக்கிறது. మొట్టమొదటిగా ఒక నెమలి, పీకాక్. முதலாவது அந்த நம்ம பார்த்த இந்த படத்துல நீங்க பாத்தீங்கன்னா ஒரு இந்த இடத்துல வந்து ஒரு పీకాక్ இருக்கு, ஒரு ஒரு మైల్ இருக்கு. మొట్టమొదటి పటంలో మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి పాపం వచ్చి ఒక నెమలి రూపంలో కనబడుతుంది. ఓకే, ద పీకాక్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్, ఇట్ స్పీక్స్ ఆఫ్ సిన్ ఆఫ్ ప్రైడ్. ఈ యొక్క నెమలి వచ్చి ఏం చూపిస్తుందంటే, ఈ పీకాక్ వచ్చి చూపించడము మానవుని హృదయంలో ఉన్న గర్వము, నేనే గొప్పవాడిని అనుకునే ఒక మొట్టమొదటి పాపము. ఈ పాపమే సాతాన్ని సృష్టించింది అన్నమాట. గర్వించడం వల్ల సాతాను పడిపోయాడు. సాతాను చేసిన పాపం ఏం కాదు, పెద్ద పాపం ఏం చేయలేదు, హత్య చేయలేదు, వ్యభిచరించలేదు, మరి ఏం చేయలేదు. ఏం చేశాడు? గర్వపడ్డాడు, అతిశయపడ్డాడు, నేను గొప్పవాడిని అని అనుకున్నాడు. అంతే. ఆ పాపము సాతాన్నే రూపించింది అనమాట. గర్వం వచ్చి బాగా మంచిగా ఉన్న దూతని சாத்தானுங்க చేసేసింది. பாருங்க, பிசாசுடைய உள்ளத்துல வந்த முதல் பாவம் வந்து பெருமை. பெருமை வந்து அவன் கொலை செய்யல, விபச்சாரம் செய்யவில்லை, எந்த விதமான களவு செய்யல. அவன் வந்து பெருமைப்பட்டான், நான் பெரியவன் நினைச்சிட்டான். లూసిఫర్ అని చెప్పబడిన ఒక దూత, అతడు వచ్చి స్పెషల్ ఏంజల్ ఆఫ్ లైట్, దేవుని వెలుగును మోసుకునే ఒక వ్యక్తి. లూసిఫర్ అంటే అర్థం మీకు తెలుసా? the morning star, the one who bears the light of God. దేవుని వెలుగును మోయువాడు, దేవుని మహిమను మోసుకుంటూ వచ్చేవాడు, ప్రకాశవంతమైన ఒక నక్షత్రము అని అర్థం అన్నమాట. லூசிபர் என்றால் தேவனுடைய மகிமையை கொண்டு வருகிறவன், ஒளியை கொண்டு வருகிறவன், பிரகாசமான வெடி ஒளி என்று, நட்சத்திரம் என்று அர்த்தம், பொருள். అంత గొప్పగా దేవుని పక్కన ఉండి దేవునితో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి లూసిఫర్. మనం అనుకున్నట్లు ఎప్పుడు వాడు దేవునికి విరోధి కాదు. ఒకానొకప్పుడు చాలా దేవునితో నడుచుకోవడం, దేవునితో సహవాసంలో ఉంటూ దేవుని సింహాసనం వద్ద ప్రతి దూత కంటే పై స్థానాన్ని నొందుకున్నాడు. பிசாசு நாம் நினைக்கிற மாதிரி எப்பவுமே பிசாசா கிடையாது. அவன் ஒரு காலத்துல ஒரு தூதனாக தேவனுக்கு ரொம்பவும் மிகவும் பிரியமானவனாக కర్తరోడు కూడా ఇనైంది అవరు సింహాసనத்தில் இருந்தான். కానీ వాని హృదయంలో వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను దేవుని సింహాసనం కంటే నా సింహాసనం పై ఉండాలి, అందరూ నన్ను పూజించాలి, నన్ను ఆరాధించాలనేసి వాక్యాల్లో చెప్పబడింది. యెషయా ప్రవచన పుస్తకము 14:9-17, యెజ్కేలు 28:12-17 వరకు చదువుకుంటే ఎలా పడిపోయాడు అన్న కార్యాన్ని కూడా రాయబడుతుంది. గొప్పతనము ఆ గర్వం వల్లే పడిపోయాడు. ఎజేకియల్
28 12 ஏசாயா 14:9-17 வாசிக்கும் போது அவன் சொல்லுகிறான், என்னுடைய சிங்காசனம் அவருடைய సింహాసనకు మేలాగా இருக்கணும். ఇదిగో నన్ను అందరూ ఆరాధించాలన్నదే లూసిఫర్ యొక్క కోరిక. సాతాను కోరిక ఏంటి? దేవునికి ఇచ్చే ఆరాధనను నాకు ఇచ్చేయాలి. ఈ రోజు ఏం చేస్తున్నాడు? మన చేత వాడిని ఆరాధన చేయడానికి మనల్ని బలవంతం చేస్తున్నాడు. ప్రతి సమయం మనం పాపం చేసినప్పుడు సాతాన్ని సాగిలపడి వాడిని దేవునిగా మనం రొక్కుతున్నామని అర్థం. ஒவ்வொரு முறையும் நாம் பாவம் செய்யும் போது அதனுடைய பொருள் என்னவென்றால், நாம் பாவம் மாத்திரம் செய்யல, பிசாசுடைய பாதத்துல விழுந்து அவனுடைய சித்தத்துக்கு ஒப்பு கொடுத்து, நீதான் கர்த்தர், நீதான் தெய்வம், நீ உன்னுடைய வழிதான் சிறந்த வழி என்று சொல்லி அவனை ఆరాధన செய்கிறோம். కొందరు విగ్రహంలో ఉంచుకొని ఆరాధన చేస్తుంటే సాతాను ఆరాధన తీసుకుంటున్నాడు. சிலர் விக்கிரத்தை வைத்து அவங்க ஆராதனை செய்யும் போது அந்த பிசாசு அந்த விக்கிரத்துக்குள்ளாக வந்து உட்கார்ந்து கொண்டு ஆராதனையை பெற்றுக் கொள்கிறான். మరికొందరు వచ్చి శారీర ఆశలకు అప్పగించుకున్నప్పుడు ఆ శారీర ఆశల్లో సాతాన్ని ఆరాధిస్తున్నారు. இன்னும் சிலர் வந்து சரீர ஆசைகள் இச்சைகளுக்கு ஒப்பு கொடுக்கும் போது அந்த சரீர இச்சைகளை ஒப்பு கொடுக்கிறதுனால పిశాస ఆరాధన செய்கிறார்கள். ధనము వెంబడి కొందరు వెళ్ళిపోయినప్పుడు ఆ ధనాపేక్ష అనేది వచ్చి విగ్రహారాధన, సాతానుకు ఇచ్చే ఆరాధన. இந்த உலகத்துல இருக்கிற பணம் பொருளை சம்பாதிக்கும்படியாக இல்லாவிட்டால் அதற்கு அதிகமா நேரத்தை கொடுத்து நம்ம ஓடும்போது పిశాసை వణంగరవங்களாக இருக்கிறோம். ఎక్కడి నుంచి వస్తుంది గర్వం అంటే? నరకం నుంచి బయలుదేరిందంట. అది ఎలా చూపించుకుంటుందంటే, కొందరికి వచ్చి వాళ్ళు చాలా ధనికులుగా ఉన్నారన్న దాన్ని బట్టి గర్వం. కొందరు గొప్ప చదువుకుని, నేను పెద్ద డాక్టర్ని, నేను పెద్ద ఇంజనీర్ని, నా శాలరీ ఎంత తెలుసా, లక్షల్లో సంపాదిస్తున్నాను, నేను ఇంత జ్ఞానవంతుడిని అని కొందరు వచ్చి అతిశయపడుతుంటారు. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పరు, కానీ మనస్సులో అటువంటి భావనలు ఉంటూ ఉంటాయి. சிலர் சொல்லிக் கொள்வாங்க, மற்றவங்க சொல்ல மாட்டாங்க. ஆனா அவங்களுடைய பணத்துல அவங்களுக்கு ஒரு பெருமை. நான் பணக்காரன், என்கிட்ட நிறைய பணம் இருக்குது, நான் பெரிய படிப்பு படிச்சிருக்கிறேன், நான் ஒரு பெரிய டாக்டர், ஒரு பெரிய சயின்டிஸ்ட், என்னுடைய அறிவுக்கு ஒப்பான அறிவு இல்லை என்று சொல்லி அவங்க வந்து பெருமை పడుகிறார்கள். మరి కొందరు వచ్చి వాళ్ళ శరీరాన్ని చూపించుకునేట్లు ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ వేసుకొని, క్లాత్స్ వేసుకొని, ఈ రోజు 21వ దశాబ్దంలో చూసినట్లా ప్రతి ఒక్కరు వారి శరీరాన్ని వారి యొక్క అందాన్ని చూపించడానికి, బలాన్ని చూపించడానికి ప్రతి ఒక్కరు చాలా ఆశపడుతున్నారు అన్నమాట. ఎక్స్పోజ్ చేస్తున్నారు వారి శరీరాన్ని, ఎటువంటి సిగ్గు లేకుండా చూపిస్తున్నారు అన్నమాట. ఎందుకు చూపిస్తున్నారంటే వాళ్ళ గొప్పతనం, అందము, నేను అందంగా ఉన్నాననేసి నలుగురు చూడాలన్న అటువంటి మనస్సు కలిగిన వారిగా ప్రపంచానికి చూపించుకోవడానికి ఈ యొక్క ప్రైడ్ వాళ్ళు கிரியேட் చేస్తుంది. அநேகர் பாருங்க, இந்த 21ஆம் நூற்றாண்டுல ஃபேஷன் என்கிற பெயர்னால எல்லாமே அரையும் குறையுமான துணியை போட்டு விட்டு மற்றவங்களுக்கு காண்பிக்க அவங்களுடைய அழகும், அவங்களுடைய பலனும், அவங்க எவ்வளவு சிறந்தவங்க என்று காண்பிக்க వెక్కం ఇలామ క్రియ செய்து கொண்டிருக்கிறாங்க. అలాగే అనేక ఆభరణాలు ధరించడం. క్రైస్తవులు ఎక్కువ ఆభరణాలు ధరించరాదు. బైబిల్లో పేతురు చెప్తున్నాడు, మీరు లోకంలో ఉన్న స్త్రీల వలె మీరు చాలా అలంకరణలు చేసుకుంటూ మీ యొక్క వెంట్రుకలను మీరు ఫ్యాషన్ గా చేసుకోకండి. సారా వలె ఆత్మలో దీన మనస్సు కలిగి, పవిత్రమైన మనస్సు కలిగి తన భర్తను ప్రభువా అని పిలిచిన అటువంటి భక్తి కలిగిన, హృదయము కలిగిన ஸ்திரீலுகா உண்டாலன்னு கூட தேவன் வாக்கியம் చెప్తుంది. கிறிஸ்தவர்களாக இருக்கிறவங்க, ரட்சிக்கப்பட்டவங்க ஆபரணங்களை எடுத்துக்கொண்டு நிறைய நகையும் மேக்கப்பையும் தலை முடி பின்னுகிறது இதெல்லாம் செய்யக்கூடாது என்று பேதுரு சொல்லி இருக்கிறார் புதிய ஏற்பாட்டில். அதற்கு பதிலாக நீங்கள் சாராளை போல ஒரு நல்ல ஒரு ஸ்திரீயாக தன்னுடைய சொந்த கணவனை కర్తావే என்று கூப்பிட்ட స్త్రీகளை పోల இருக்கணும். యెషయా ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి 24 వరకు చెప్తుంది. ఇటువంటి ఆభరణాలు, చేతులకు వేసుకున్న రింగ్స్, బ్రాస్లెట్స్ ఇవన్నీ వేసుకోవడం వచ్చి తమ గొప్పతనాన్ని చూపిస్తున్నారన్నమాట. నాకు చూడు ఎంత ఉంది, చూడు నా చేతిలో. కొందరు వేస్తుంటారు ఉంగరాలు, 10 ఉంగరాలు ఉంటాయి. నేను చూశాను అనమాట మా బంధువుల్లోనే కొందరిని. ఇక్కడ కూడా ఒక ఉంగరం ఉంటుంది, అన్ని చేతుల్లో బంగారు ఉంగరాలు. ఎందుకంటే అంత గొప్పగా వాళ్ళు ఇలా చేతులెత్తి మాట్లాడుతుంటే ఆ ఉంగరాలను చూపించుకోవాలి, వాళ్ళు వేసుకున్న నగలను చూపించుకోవాలి. అవన్నీ కూడా గర్వము, అది సాతానుకు చెందినది. சிலர் பாருங்க 10 விரலுக்கும் 10 மோதிரம் போட்டிருப்பாங்க, தங்க மோதிரம். அதை வந்து எடுத்து காட்டும்படியாக அப்படிப்பட்டவங்க நான் பார்த்திருக்கிறேன். அவங்க பெருமை உள்ளவங்க. அவங்க கைகள்லயும் கழுத்துலயும் நிறைய மாட்டி இருப்பாங்க. மற்றவங்களுக்கு முன்பாக அவங்க பெரிய ஒரு ஆள் மாதிரி காட்டிக்கொள்ள, இதெல்லாம் வந்து பெருமையை కాటుகிறது. మరి కొందరు వచ్చి వారు పుట్టిన ఫోర్ ఫాదర్స్, మా పితరులు ఎవరు తెలుసా, మా పితరులు ఇంత గొప్ప వాళ్ళండి, మా దేశంలో అతిశయపడుతుంటారు. కల్చర్,
వాళ్ళ చేస్తున్న స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మతము అయి ఉండొచ్చు, లేకపోతే కొందరు జాతి, క్రైస్తవుల్లో కూడా జాతి, నేను వచ్చి గొప్ప జాతికి చెందిన వాడిని, నేను పెద్ద జాతికి చెందిన వాడిని అని அதிசயப்படுతున్న ఇవన్నీ కూడా சாத்தானுக்கு చెందినవి, దేవునికి చెందినది కాదు. சிலர் பாருங்க பெருமைப்படுவாங்க. எதற்குள்ள பெருமைப்படுவாங்க? அவங்களுடைய ஜாதி, அவங்களுடைய தகப்பனார் இப்படி, அவங்களுடைய தேசம், அவங்களுடைய கலாச்சாரம், அவங்களுடைய விளையாட்டு, ఇవెல்லாம் పిశాసుకురియது. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వాక్యం చెప్తుంది, గర్వించు వారిని దేవుడు ఎదిరిస్తున్నాడు, కానీ దీన మనసు కలిగిన వారికి కృపను దయచేస్తున్నాడట. ஆண்டவருடைய வசனம் சொல்கிறது 1 பேதுரு 5வது அதிகாரம் 5வது வசனம், பெருமை உள்ளவர்களை கர்த்தர் எதிர்க்கிறார், தாழ்மை உள்ளவருக்கு கிருபை கொடுக்கிறார். Proverbs 8:13 లో ఓకే, అక్కడ కూడా ఒక వాక్యం చెప్తుంది, గాడ్ హేట్స్ ప్రైడ్ అండ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. తన్ను తాను గొప్పగా చూపించుకునేవాడు, గర్వించుకునే వాడిని వద్ద దేవుడు వచ్చి అసలు వారిని ఎదురిస్తున్నారు, అటువంటి వారిని ద్వేషిస్తున్నారని కూడా வாக்கியம் మనకు వచ్చి చూపిస్తుంది. நீதிபதிகள் 8வது அதிகாரம் 13வது வசனத்தை கர்த்தருடைய வசனம் சொல்கிறது, பெருமை உள்ளவர்களையும் அவங்களை தன்னைத்தானேயே பெரியவனா காட்டுகிறவர்களை కర్తర్ వెరుக்கிறார். మరి ఈ గర్వం రావడం వల్ల ఏం జరుగుతుందంటే, పడిపోవడానికి ముందే ఆ గర్వం ఎక్కువ వస్తుందంట. అటువంటి అరోగెంట్ ఫీలింగ్, నేను గొప్పవాడిని, నేను గొప్ప వ్యక్తిని అనే ఆత్మీయమైన గర్వం కూడా ఉండొచ్చు. నేను ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను, నేనే మంచిగా చెప్తాను, నా ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు, అలా అనుకోవడమే పడిపోతారు. నెక్స్ట్ వాళ్ళు పడిపోవడానికి కారణము. எந்த விஷயத்தில் நாம் பெருமை கொண்டு இருந்தால் விழுந்து போகிறோம் என்று అర్థం. ఒకవేళ ఈ రోజు మనకు అటువంటి గర్వం ఉన్నట్లా వాటన్నిటిని కూడా మనం పడదు, లేకపోతే మనల్ని అవి పడదోసేస్తుంది. இன்றைக்கு அப்படிப்பட்ட பெருமை நமக்குள்ளாக இருந்தா அதை நாம் தள்ளிப்படும், இல்லாவிட்டால் அந்த பெருமை நம்மை தள்ளிப்படும். రెండో పాపం ఆ జంతువుల్లో చూపించింది వచ్చి ఒక మేక, ద గోట్. ద గోట్ రిప్రజెంట్స్ బాడీలీ డిజైర్స్, ఇమ్మోరాలిటీ అండ్ అడల్టరీ. ఈ ఒక మేక అనేది ఏం చూపిస్తుందంటే, మన హృదయంలో వచ్చే చెడు తలంపులు, శారీరక ఆశలు, విచారం చేసే ఆలోచనలు, ఆశలు, ఇటువంటివి ఒక మానవుని హృదయాన్ని ఎప్పుడు పీడిస్తూ ఉంటుందన్నమాట. అదే ఈ పాపము. இந்த ஒரு ஆடை போல காண்பிக்கப்பட்டிருக்கிற இந்த விலங்கு, அது எதை காட்டுகிறது? சரீரத்தின் இச்சைகள், சரீரத்தில் இருக்கிற பாவக்கிரியைகள், விபச்சாரமான ఆలోచనகள், వేసితనங்கள், అவைகளை కాட்டுகிறது. ఇటువంటివి వచ్చి ఈరోజు చాలా, ఈ పాపం వచ్చి చాలా కామన్ అయిపోయింది ఈరోజు. இந்த நாட்கள்ல இந்த பாவம் ரொம்பவும் சாதாரண, சர்வ சாதாரணமாக మారి இருக்கிறது. ప్రజలు సిగ్గు లేకుండా పాపాన్ని వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనస్సులో, వారి కంటి ద్వారా చేస్తున్న, ఎలా అంటే సినిమా రూపంలో వస్తున్నది అనమాట. సినిమాలో చూపించేవన్నీ ఇటువంటివే ఎక్కువ చూపిస్తుంటారు. మరి ఇంటర్నెట్ లో వచ్చే పార్నోగ్రఫీ అంటారు, చెడు కార్యాలు చూపించేది, అబ్సీన్ లిటరేచర్, కొన్ని నావెల్స్, ఇప్పుడంతా ఇంటర్నెట్ లో అన్ని చెడు చెడు కార్యాలు ఎక్కువ, వీడియోస్, ఆడియోస్, ఈ చాట్స్ ఎన్నో వచ్చేసాయి అనమాట. పాపం చేయడానికి 1,00,000 దారులు ఉన్నాయి. పడిపోవడం ఒక క్షణం చాలు. అటువంటి సమయంలో మనం జీవిస్తున్నాం. இன்றைக்கு பாருங்க, இந்த பாவத்தை எப்படி பிசாசு விதைக்கிறான் என்றால், முக்கியமா சினிமா மூலமாக, சீரியல்ஸ் மூலமாக, அந்த இன்டர்நெட்ல இருக்கிற ஆபாசமான காட்சிகள் மூலமாக தான் இந்த பாவத்தை விதைக்கிறான். இந்த பாவங்களை செய்ய பல லட்சக்கணக்கான வழி இருக்கிறது. அது కష్టమే கிடையாது, எங்க పోనాலும் கிடைக்கிறது. కానీ దేవుడు చూపించే హీరో ఎవరంటే, ఈ రోజు మనం సినిమాల్లో హీరోస్ చూస్తున్నాం. వారిని చూసి హీరోయిన్స్ వాళ్ళు వేసుకున్నట్టు మనం వేసుకోవడానికి, వాళ్ళు మాట్లాడడానికి అందరూ ఒక ஐடல் లాగా ఉంచుకుంటున్నారు. இன்றைக்கு படத்தில் நடக்கிற ஹீரோ ஹீரோயினை அவங்கள ஒரு பெரிய ஆள் மாதிரி நினைக்கிறோம். కానీ దేవుడు చూపించే హీరోస్ ఆఫ్ ప్యూరిటీ లైక్ జోసెఫ్ ఆర్ నెగ్లెక్టెడ్. యోసేపు దేవుడు చూపించిన నిజమైన హీరో అన్నమాట. పాపాన్ని విడిచిపెట్టి పాపం చేయని వాడే హీరో, పాపం చేసేవాడు కాదు. ఆదికాండం 39వ అధ్యాయంలో పాపపు శోధన కలిగినప్పుడు యోసేపు దాన్ని త్రోసివేసి పరిగెత్తి వెళ్ళిపోయాడు. దానివల్ల శ్రమలు అనుభవించాడు. யோசேப்பு ஒரு விசுவாச வீரனாக, பரிசுத்தத்தை காத்துக் கொள்ளும்படியாக, பாவம் செய்ய வாய்ப்பு இருந்தாலும் அதை தள்ளிவிட்டு ஆதியாகமம் 39వ அதிகாரத்துல அதுக்கு பதிலாக அவர் தண்டனையை అనుభవిத்தார். దేవుడు చెప్తున్నాడు, పాపముతో ఆటలాడుకోవద్దు. ఆండవర్ சொல்லுகிறார், నీ పాపతోడే విளையாடாத. ముఖ్యంగా శరీరంలో చేసే పాపాన్ని, అటువంటి పాపముతో నువ్వు ఊరికే చులకనగా తీసుకొని ఆటలాడితే పడిపోతావు. అటువంటి నువ్వు అవాయిడ్ చేయాలి, వదిలిపెట్టాలి, పారిపోవాలని దేవుడు ఆలోచనిస్తున్నాడు. శరీరத்தில் செய்யக்கூடிய பாவத்தையும்
அவ்விதமான காரியத்தோடு நீ விளையாடாதே என்று கர்த்தர் சொல்கிறார். 1 కొరింథీయులు 3:17 1 కొరింథీయులు 6:18-19 చెప్తుంది. మన శరీరము దేవుడు నివసించే ఆలయం, పరిశుద్ధాత్మ ఉండే ఆలయం. దాంట్లో పాపం ఉండకూడదు. நம்மளுடைய சரீரம் தேவனுடைய ஆலயம். அந்த ஆலயத்துல பாவம் இருக்கக்கூடாது என்று 1 కొరింథీయులు 3:6 சொல்லுகிறது. మూడో పాపం, ఒక పంది అక్కడ లోపల ఉందన్నమాట. ఆ పంది ఏంటంటే తాగే అలవాటు, ఎక్కువ తినేది అన్నమాట. బహు ఎక్కువగా తినేది, ఎప్పుడు తింటూ ఉండేది. గ్లటోని అంటారు ఇంగ్లీష్ లో. இங்க மூன்றாவது பாவம் ஒரு பன்றியை போல காண்பிக்கிறது. பன்றி என்றால் என்னவென்றால், அது இந்த பாவம் குட்டி பழக்கத்திற்கும் அதிகமான பெருந்தீனியாக இருக்கிற గ్లటోని அந்த విధమైన పాపத்துக்கு ఒప్పు கொடுக்கிறது. దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చింది వచ్చి త్రాగడానికి, ఎక్కువ ఎప్పుడు తింటూ రుచికరమైన ఆహారాలు తింటూ మన శరీరాన్ని చెడుపుకోవడానికి కాదు, పొగాకు తాగడానికి కాదు, టొబాకో చూ చేయడానికి కాదు, మరి డ్రగ్స్ తీసుకోవడానికి అటువంటి కాదనమాట. ఇటువంటి హ్యాబిట్స్ మన శరీరాన్ని క్రైస్తవులు ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఎక్కువ తినడం కూడా పాపం. ఎంత కావాలో అంతే తినాలన్నమాట. ఒక రోజుకు 3 పూటలు తింటే పర్లేదు, 6 పూటలు తింటుంటే అప్పుడు వాళ్ళు ఈ తిండిపోతుగా మారిపోతున్నారు. అది పెద్ద పాపము. பன்றி எப்படி தின்ட்டு ఉంటుందన్నమాట. ஒரு பன்றியை பாருங்க, எப்பவுமே ஏதாவது சாப்பிட்டுக்கிட்டே இருக்கும். அதிகமாக சாப்பிட்டா இந்த పాపத்துக்கு நம்ம இடம் கொடுப்போம். మన శరీరము దేవుని ఆలయం గనుక మనం ఈ శరీరాన్ని పాడు చేసి ఏదో ఒక్కటి కూడా ఎక్కువ చేయకూడదు. இந்த శరీரத்தை தேவனுடைய ஆவியானவர் ஆலயமாக கொண்டிருக்கிறதுனால இந்த శరీరத்தை கெடுக்கக்கூடிய காரியத்தை நாம் எதையுமே செய்யக்கூடாது. మనము జీవించడానికి తినాలి కానీ జీవించడమే తినడానికి కాదు. நாம் வாழுகிறது கர்த்தருக்காக தான் வாழணும். ஆனா நம்ம சாப்பிடுறதுக்காக, சாப்பிடுறது எதுக்காக சாப்பிடுறோம்? நம்மளுடைய ஜீவனை காத்துக் கொள்வதற்காக. சிலர் வாழ்றதே சாப்பிடுறதுக்காக தான் இருக்கும். அது பெரிய பாவம். పాత నిబంధన ప్రకారము ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18-21 వరకు చదువుకుంటే, తిండిపోతుగా ఉన్న, త్రాగుడు అలవాటు ఉన్న వారిని రాళ్ళు రువి చంపాలంట. తినడము తాగడము 2 ఈక్వల్ పాపం దేవుని దృష్టిలో. பழைய ஏற்பாடுல நாம் பார்க்கிறோம், உபாகமும் 21:18-28 வரைக்கும் குடிப்பழக்கமும் பெருந்தீனியும் இப்படிப்பட்ட இந்த 2 பாவத்தை செய்கிறவங்க కల్లెరిందు కొల్లపడ வேண்டும். పాత నిబంధనలో ఉంటే మనం తిండిపోతులుగా ఉంటే మనల్ని కూడా రాళ్ళు రువి చంపేసేవాళ్ళు. பழைய ஏற்பாட்டின் காலத்தில் நாம் இருந்திருந்தால், நாம் அதிகமான பெருந்தீனி உள்ளவர்களாக இருந்தால் நம்ம கொண்டு வந்து கல்லெறிஞ்சு இஸ்ரவேல்ல இருந்து நம்மை கொலை செய்து போட்டிருப்பாங்க. మరి మనకు వచ్చి ఇక్కడ సామెతలు 28వ అధ్యాయం 7వ వాక్యం చెబుతుంది, త్రాగుడు అలవాటు కలిగిన వారు, తిండిపోతుగా ఉన్న వాళ్ళు వచ్చి ఏమైపోతారంట, వాళ్ళు దారిద్ర్యానికి గురవుతారు. చేతిలో ఉన్న డబ్బులు వెళ్ళిపోతుంది. తినే ఇల్లు, రోజు పలహారాలు చేసుకుంటూ, రోజు స్వీట్లు కాల్చుకుంటూ, రోజు చికెన్ మటన్ చేసుకుంటూ ఏమవుతుంది, పైసలు వెళ్ళిపోతాయి. దారిద్ర్యము ఆ కుటుంబాన్ని చుట్టుకుంటుంది. వాళ్ళు చివరికి వచ్చి తినడానికి తిండి లేని పరిస్థితికి దిగజారిపోతారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. குடிக்கிற வீடு, கடிக்கிற வீடு, எப்பவுமே ஏதாவது ஒரு பலகாரத்தை செஞ்சுக்கிட்டு, ஏதாவது ஒரு நான்வெஜ் செஞ்சுக்கிட்டு டெய்லி சாப்பிட்டுக்கிட்டு இருந்தா என்ன ஆகும், இருக்கிற பணம் எல்லாம் செலவாகி அவங்க ஒரு சாப்பாடு இல்லாத ஒரு நிலைமைக்கு, ஒரு తాழ்ந்த ஒரு நிலைமைக்கு తల్లపడువాంగ. సామెతలు 21వ అధ్యాయం కూడా చెప్తుంది, 1వ వచనం చెప్తుంది దేవుని వాక్యంలో, తాగే వాళ్ళు దేవుని రాజ్యంలో వెళ్ళరు. తాగుడు అలవాటు కలిగిన వాళ్ళు, సోషల్ డ్రింకర్ అయినా, ప్రొఫెషనల్ డ్రింకర్ అయినా, హ్యాబిచువల్ డ్రింకర్ అయినా, ఎటువంటి డ్రింకర్డ్ అయితే కూడా తాగేవానికి దేవుని రాజ్యంలో స్థలము లేదు. క్రైస్తవుడుగా ఉండొచ్చు, పాస్టర్ గా ఉండొచ్చు, బిషప్ గా ఉండొచ్చు, పోప్ గా ఉండొచ్చు. బీరు తాగుతున్నాను, వైన్ తాగుతున్నాను, ఏది తాగినా నరకానికి వెళ్ళిపోతావు. நீங்க கிறிஸ்தவர்களா இருக்கலாம், பிஷப்பா இருக்கலாம், போப்பா இருக்கலாம், பாஸ்டரா இருக்கலாம். குடி பழக்கத்துக்கு அடிமைப்பட்டு குடிக்கு ஒப்பு கொடுத்தா அவங்க நரகத்துக்கு நிச்சயமா போயிடுவாங்கன்னு தேவனுடைய வசனம் சொல்லுகிறது. పాపము చేయడానికి తాగే వాళ్ళు మాత్రం కాదు, తాగడానికి అటువంటి షాపులు ఉంచి లేకపోతే మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నారు కదా, వాళ్ళు కూడా దానికంటే అత్యధికమైన శిక్షను పొందుకుంటారు. పాపాన్ని చేయడం మాత్రం కాదు, పాపము చేసేదానికి మనము ప్రోత్సహించకూడదు. ప్రోత్సహించేవారు ఇంకా పెద్ద పాపం చేస్తున్నారు. பாவத்தை செய்கிறவங்க மாத்திரம் கிடையாது, குடிக்கிறவங்க மாத்திரம் கிடையாது, குடிக்காக அதை தயார் பண்ணி அதை விற்கிறவங்க கூட பரலோக రాజ్యத்துக்குள்ள போக மாட்டாங்க. செய்கிறவனை விட தூண்டுகிறவனுக்கு தான் அதிகமான தண்டனை. ఇక్కడ వాక్యాలు ఉన్నాయి.
అమ్మకూడదు. నువ్వు వచ్చి ఎటువంటి తాగుడు పదార్థాన్ని, ఒక క్రైస్తవుడైతే ఆ అంగిడిలో తాగే ఆల్కహాల్ అమ్మకూడదు. ఆల్కహాల్ అమ్ముతున్నాడంటే పరలోక రాజ్యానికి వెళ్ళడు. ஒரு கிறிஸ்தவனாக இருந்தால் ஒரு பிசினஸ் மேனா இருந்தா அந்த இடத்துல அவங்க ఆల్కహాల్ విక్கிறாங்க, బీర్ విక్கிறாங்கன்னா పరలోకத்துக்கு పోக முடியாது. క్రైస్తవుడుగా ఉండి ఒక అంగడి పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ సిగరెట్ కాల్చడానికి టొబాకో, చ్యూవింగ్ టొబాకోస్, పాన్ పరాక్స్ ఇవన్నీ అమ్ముతే వాళ్ళు దేవుని రాజ్యంలో వెళ్ళరు. ఎందుకంటే తాగే వాళ్ళకు, పొగ తాగే వాళ్ళకు, ఆ మత్తు పదార్థాలు ఉపయోగించే దానికి ఈ క్రైస్తవుడు కూడా సహకరిస్తున్నాడు అంట, తీసిస్తున్నాడు. అడిగితే బ్రదర్ అందులోనే మాకు ఎక్కువ లాభం వస్తుందని కూడా కొందరు చెప్తున్నారు. అంగడిని పెడితే పొగ తాగడానికి వస్తేనే కాఫీ తీసుకుంటారు, అలా వస్తేనే టీ తీసుకుంటారు, అలా వచ్చినప్పుడే ఇంటికి సరుకులు తీసుకుంటారు అనుకుంటారు. కానీ అవి అమ్మడము పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. அவருடைய வசனம் சொல்கிறது, குடி பழக்கத்துக்கும் இல்லாவிட்டால் குடி பொருளுக்கும் இல்ல புகை பிடிப்பதற்கு அந்த பொருட்களை நம்மளுடைய కடையில విత్తా కూడా అది పాపமாக పోయివిడం. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు నా దగ్గర వచ్చి అడిగాడు, మన సంఘానికి వచ్చేవాడు అప్పట్లో. బ్రదర్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏంటంటే ఏం బిజినెస్ అంటే ఇది బార్ షాప్ ఉంచుకుందాము, మంచి లాభం ఉందంట. మనం తాగడం లేదు, ఎలాగో తాగుతారు, తాగే వాళ్ళకు ఇక్కడ తీసుకోకపోతే ఆడ తీసుకుంటాడు. అలా మనం అమ్మితే ఎక్కువ వస్తుంది, మనము దేవుని సేవ కూడా పరిచయం బాగా చేయొచ్చు అన్నాడు. నేను చెప్పాను, మొట్టమొదటిగా ఆలోచన విడిచిపెట్టి సాతాను మీకు అటువంటి ఆలోచించాడు. తాగేవాడు ఎలా తాగుతాడు, వాడిని నువ్వు ప్రోత్సహించదంటే మళ్ళీ ఆ సహోదరుడు మానుకునేశాడు అనమాట, చేయలేదు ఆ వ్యాపారం. சில ஆண்டுகளுக்கு முன்பாக ஒரு சகோதரன் வந்து கேட்டார், நான் ஒரு வியாபாரம் பண்ண நினைக்கிறேன். என்ன வியாபாரம்னா இது மாதிரி இந்த ஆல்கஹால் எல்லாம் வச்சு விற்கிற ஒரு బార్ வைக்கலாம்னு நினைச்சிட்டு இருக்கிறேன், அதை விட்டுருங்க, அது పిశాసుடையது என்று சொன்ன ఉடனே విట్టారు. ఇక్కడ మనం గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21వ వాక్యం వరకు చూసినట్లా అనేక పాపముల గురించి రాయబడి ఉందన్నమాట. ఇమ్మొరాలిటీ అంటే శరీరంలో అపవిత్రత కలిగిన వారు, filthy and indecent actions, worshipping of idols, witchcraft, people who become enemies and they fight, they become jealousy, angry, ambitious, separate into parties, groups, they are envious, get drunk, have orgies and do other things like this. Those who do these things will not possess the kingdom of God. ఇటువంటి క్రియలు చేసే శారీరపు క్రియలు అని చెప్పబడింది అనమాట. విగ్రహారాధన, మాంత్రికము, చెడు అలవాట్లు, ద్వేషము, కోపము, కపటము, యుద్ధాలు చేయడము, లేకపోతే విభజించుకోవడము, తాగే వాళ్ళు, కోపగించుకునేవారు, ఇటువంటి వారంతా దేవుని రాజ్యంలో వెళ్ళరని దేవుని వాక్యం చెబుతుంది. பாவத்தை செய்கிறவங்க, விக்கிர ஆராதனை செய்கிறவங்க, அசுத்தமான காரியங்களை செய்கிறவங்க, கோவப்படுகிறவங்க, வாழ்க்கையில ரொம்ப ஆம்பிஷியஸ் அப்படின்னா குறிக்கோளாக வைத்து இருக்கிறவங்க, அவங்க எல்லாம் கூட பரலோக ராஜ்யத்துக்குள்ள போக மாட்டாங்க என்று வசனம் சொல்லுகிறது. దానికి బదులుగా దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, నా యొద్దకు రా, నేను నీకు మంచి పానాన్ని ఇస్తాను, ఆ పానము తాగినట్లా నీకు నిత్యజీవము కలుగును, దప్పికెత్తదు. ஆண்டவர் சொல்லுகிறாரு, குடியே குடிக்காது, என்கிட்ட நீ வா, நான் உனக்கு ஒரு நல்ல ஒரு பானத்தை கொடுக்கிறேன், உனக்கு తాగమే எடுக்காது. యెషయా ప్రవచన గ్రంథము 55:1 చెప్తుంది, దప్పిక గులిన వారంతా నా యొద్దకు రండి, మీరు డబ్బులు ఇవ్వకుండా నా యొద్ద నుంచి ఈ ఆత్మీయమైన ఈ ద్రాక్షారసమును, పాలును తాగి మీరు తృప్తి నొందండి అని కూడా చెప్తుంది. యెషయా 55வது அதிகாரம் 3வது வசனம் சொல்லுகிறது, தாகம் உள்ளவர்கள் எல்லாம் என்னென்றை வாருங்கள், பணம் கொடுக்காமல் இலவசமாக வாங்கிக் கொள்ளுங்கள், திராட்சை ரசத்தையும் பாலையும் வாங்கி குடித்து திருப்தியாகி இருங்கள் என்று కూడా சொல்லி இருக்கிறது. 4వ పాపము అక్కడ చూపింపబడింది ఒక తాబేలు అన్నమాట, ద టాటాయిస్, ஒரு ఆమై. తాబేలు దేన్ని సూచిస్తుందంటే సోమరితనం, దేవుని వాక్యాన్ని వినడానికి, నడుచుకోవడానికి ఒక సొమ్మసిల్లిపోయిన స్థితి, మాంత్రికం, ఇతరులకు విచ్ క్రాఫ్ట్ చేయడం. இந்த ஆமை ஒரு சோம்பேறித்தனத்தை குறிக்கிறது, தேவனுடைய வார்த்தையை கீழ்ப்படிய முடியாதபடி மற்றவங்களுக்கு சூன்யம் வைக்கிறது, பில்லி சூன்யம் வைக்கிறது, మాంత్రికం செய்கிற కార్యத்தை குறிக்கிறது. మాంత్రికం అంటే మనం అనుకుంటాం ఎక్కడో వెళ్ళి చేతబడులు చేస్తేనే మాంత్రికం, అలా కాదండి. 1 సమూయేలు 15:23 చెప్తుంది, దేవుడిని ఎదిరించిన ఎడ్లా అదే మాంత్రికం అంట. రెబెలియన్ ఇస్ యాజ్ బ్యాడ్ as విచ్ క్రాఫ్ట్. దేవుడిని ఎదురించి, దేవుని ఆజ్ఞలను తెలిసి చేయకుండా ఎదురించి జీవిస్తున్నారంటే అది ఇటువంటి మాంత్రికులతో సమం అయిపోతాం మనం.
బికాస్ వీ హ్యావ్ ఎ పవర్ టు రెసిస్ట్ గాడ్. దేవుడిని ఎదిరించే శక్తి, ఎదురుగా ఉండే శక్తి. మాంత్రికం ఏం చేస్తుంది? దేవుని శక్తికి విరుద్ధంగా పోరాడుతుంది అనమాట. ఎదురించే వాళ్ళు మనసులో గట్టిగా దేవుడిని ఎదురిస్తుంటే మాంత్రికుల వలె మనం మారిపోతాం. மந்திரம் செய்கிறவங்க பிலிப்சினை வைக்கிற என்ன பண்ணுவோம்? ஒரு ஆவியை அனுப்பி தேவனுடைய வல்லமைக்கு விரோதமாக கிரியை செய்வாங்க. அப்ப நம்ம கர்த்தரை எதிர்க்கும் போது நாம கூட அந்த மந்திரத்தை செய்கிறதுக்கு ఒప్పానవర్గలాగా కూడా இருக்கிறோம் என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. ఈ రోజు ఎందరో ప్రజలు వారు రక్షణ పొందాలని తెలిసి రేపు చూద్దాం అనేసి వాళ్ళు ఒక సొమ్మసిల్లిపోయిన ఒక స్థితిలో లేజినెస్ అన్నమాట. రేపు చూసుకుందాంలే అనేసి అలా త్రోసివేయడం వల్ల ఆ రోజు వాళ్ళు రాకుండా చనిపోయారు. టుమారో ఈజ్ నాట్ యువర్స్. రేపటి దినం మీది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:7-8 చెప్తుంది. ఈ రోజు దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంటే, దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు ఒప్పుకోండి, అంగీకరించండి. దాన్ని మీ హృదయాన్ని కఠినపరుచుకోకండి. ఇక్కడ చూడండి, ఒక తాబేలుకి ఎలా ఉంటుంది? దాని పైన ఉన్న ఆ షెల్ వచ్చి చాలా కఠినంగా ఉంటుంది. అలా మన హృదయంలో కూడా అటువంటి సొమ్మసిల్లిపోయిన ఒక స్థితి వచ్చినప్పుడు, సోమరితనం వచ్చినప్పుడు ఒక షెల్ లాగా ఫార్మ్ అయిపోతుంది. வசனம் சொல்கிறது, எத்தனையோ பேரு அவங்களுடைய ரெட்ஷிப்பின் காலத்தை வந்து தாமதித்து போட்டிருக்கிறாங்க. சோம்பேறித்தனம். நாளைக்கு பாத்துக்கலாம் பிரதர், அடுத்த வருஷம் பாத்துக்கலாம், ரிட்டையர்ட் அப்புறம் பாத்துக்கலாம், அவ்வளவுதான், அந்த நாள் எப்பவுமே வராது, மறிச்சிருவாங்க, நரகத்துக்கு போயிடுவாங்க. நாளை நாள் உன்னுடைய நாள் கிடையாது. எபிரேயர் 3:7-8 சொல்லுகிறது, நீங்க வந்து ஆவியானவர் இன்றைக்கு உங்களோடு பேசினால் உங்களுடைய இதயத்தை கடினப்படுத்திக் கொள்ளாமல் அவருடைய வார்த்தை கேளுங்க. இந்த 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 டாடாய்ஸோட ஓடு பாருங்க, மேல இருக்கிற அந்த ஆமையோட ஓடு பலமாக ரொம்ப திக்கா இருக்கும். அது மாதிரி நம்மளுடைய உள்ளத்துக்குள்ளாக இந்த சோம்பேறித்தனம் வரும்போது ஒரு ஓடாக மாறிவிடும். ఇంకొక విషయం కూడా ఈ పుస్తకంలో రాశారన్నమాట. సెల్ ఆఫ్ టాటా ఇస్ ఆఫెన్ యూజ్డ్ బై విచ్ డాక్టర్స్ ఫర్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. ఈ మాంత్రికులు చేంజ్ చేసే వాళ్ళ అంటే ఈ పైన ఉన్న ఆ చిప్పలా అంటూ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పొడి చేసి మాంత్రికానికి ఈ రోజు వరకు కూడా యూజ్ చేసుకుంటున్నారంట. இந்த ஆமையோட மேல் பாகத்தில் இருக்கிற அந்த அந்த ஷெல், அந்த பொறையை எடுத்து அதை அவர்கள் வந்து பொடியாக்கி அதை வைத்து మాంత్రికం செய்ய ఇందుకు కూడా ఉపయోగిக்கிறாங்க. బైబిల్ చెప్తుంది మాంత్రికుల దగ్గర వెళ్ళడం మహా గొప్ప పాపం అండి. ఒకవేళ మీరు వెళ్ళింటే మారు మనసు పొందండి. ఈ రోజు ఎప్పుడో వెళ్ళిండొచ్చు, ఈ రోజు మీరు మారు మనసు పొందాలి. மாந்திரிகம் செய்கிறவர்கள் இடத்துல போகிறது మగా పెరిగే పావం. ఫార్చ్యూన్ టెల్లింగ్, సోది చెప్పడం అన్నమాట. నీ జీవితం ఎలా ఉంటుంది? చేతులు చూపించు, నేను చెప్తాను. తెలియకుండా చేయి చూపించద్దండి. కొందరు క్రైస్తవులకు తెలియదు అనమాట. ఊరికే వాళ్ళు ఏమో చెప్తున్నారులే, ఎలా ఉంటుంది చూద్దామని ఒక క్యూరియాసిటీ కొరకు ఇస్తారు. అలా చెబితే మీ జీవితంలో ఈ కార్యాలు చెప్పినట్లు అలాగే జరిగిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు சாத்தானு சித்தாన్ని మీ జీవితంలో வித்தடம் అనేది జరుగుతుంది. ஒருத்தன் வந்து கை காண்பிக்கிறவன் வந்தான், அவங்க கிட்ட வந்து கையை காட்டுங்கன்னு சொன்ன உடனே நீங்க விளையாட்டுத்தனமா கையை காட்டிட்டீங்கோ, உங்களுடைய வாழ்க்கையை பார்த்து పిశాసుడి సిద్ధத்தை சொல்லிடுவான், అది உங்களுக்கு நடந்துரும். ఒక జరిగిన సంఘటన, నాకు తెలిసిన ఒక సహోదరుడు వాళ్ళ తండ్రికి జరిగిన సంఘటన. எனக்கு தெரிந்த ஒரு சகோதரன், அவங்களுடைய தகப்பனாருக்கு நடந்த ஒரு காரியம். ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు వివాహం చేసుకోలేదంట. ఆ టైంలో ఆంధ్రాలో ఉండేవాడు. అలా ఉంటున్న సమయంలో వాళ్ళు కూర్చొని అందరూ యవనస్తులు ఆడుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు అంటే మాంత్రికుడు కాదు, ఒక సోది చెప్పేవాడు అనమాట. నీ జీవితం ఎలా ఉంటుంది, 100 రూపాయలు ఇస్తే నీ జీవితాన్ని నేను చెప్తానేసి వచ్చి సవాల్ విసిరాడంట. அங்க ஒரு சகோதரன், இந்த சகோதரனுடைய தகப்பன் வந்து ஆந்திர பிரதேஷ்ல இருக்கிறவர். அவர் வந்து அவங்களுடைய வாலிபர்கள் எல்லாம் சேர்ந்து திருமணத்துக்கு முன்பாக அவங்க விளையாடி கொண்டிருக்கிற வேளையில ஒரு மந்திரவாதி போல இருக்கிறவன் வந்து சொன்னா, நான் வந்து உங்களுடைய ఎదుర్காలத்தை சொல்லுவேன், ஒரு 100 రూపాయలు கொடுங்கன்னு சொல்லி. అప్పుడు ఈ వీళ్ళ తండ్రి ఏం చేశారంటే, ఈయన ఏంది నువ్వు చెప్పేది, మాంత్రికుడు పనికి మాలిన వాడు, నువ్వు చెప్తే జరుగుతుందా, చూద్దాం నీకెంత ఉందనేసి మనిషి యొక్క శక్తి చేత ఎదిరించడం మొదలు పెట్టాడు. తప్పుడు అయిన మాటలు మాట్లాడి దూషించాడు ఆ వ్యక్తిని. இவர் வந்து அந்த மாந்திரிகம் செய்கிறவன் இல்லாவிட்டு அந்த குறிப்பாக்குறேன்னு சொன்ன உடனே இவர் வந்து அவனை விரோதமாக நின்று கொண்டு அவனை దూషణமான వార్తகளை பேசி அவனுடைய కోపத்தை తూండివిట్టారు. ఎందుకంటే ఇటువంటి వారు శపించగలరు అనమాట. వాళ్ళకి ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మ ద్వారా మనము మన శక్తి ద్వారా వెళ్ళిపోతే మనల్ని శపించి మన జీవితాన్ని పాడు చేసేస్తారు. இப்படிப்பட்டவங்க கிட்ட பொல்லாத ஆவிகள் இருக்கும். அவங்க வந்து சபிச்சிடுவாங்க. அவங்க வந்து ஒரு தீமையை உங்களுடைய வாழ்க்கைக்குள்ள கொண்டு வந்துருவாங்க. సాతాను ఏం చేస్తాడండి, యోహాను 10:10 చంపడము,
మరి நாசனப்பரச்சடமோ దోచుకోవడం, ఇది మూడే తెలుసు వానికి, వేరే ఏం తెలియదు. பிசாசு என்ன செய்வான்? உங்களுடைய சந்தோஷத்தை சமாதானத்தையும் அவன் திருடவும் கொல்லவும் அழிக்கவும் தான் வருகிறான். వెంటనే ఆ మాంత్రికుడు చెప్పాడంట ఈయన చూసి, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, నీ డబ్బుతో నాకు పని లేదు, నువ్వు ఇచ్చే 100 రూపాయలతో పని లేదు, కానీ నీ జీవితాన్ని నేను చెప్తాను. నీకు గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది, కానీ నీకు వివాహం అవుతుంది, 3 పిల్లలు పుడతారు, నీ భార్య చనిపోతుంది, మొదటి భార్య, రెండో వివాహం చేసుకుంటావు, రెండో భార్య కలుగుతుంది, అప్పుడు ఇంకొక అబ్బాయి పుడతాడు, ఆ అబ్బాయికి వచ్చి అసలు నడవలేడు, దానివల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, 63 సంవత్సరాలలోగా నువ్వు చనిపోతావు. మీ పిల్లలు విచ్చలవిడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క దారికి వెళ్ళిపోయి 4 దిక్కులకు వెళ్ళిపోయి కుటుంబములు శాంతి లేకుండా సమాధానం లేకుండా చనిపోయేది దారుణమైన చావు, నువ్వు చస్తావు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. 2 నిమిషాల్లో చెప్పి పాడేశాడు జీవితాన్ని. அந்த மந்திரம் செய்கிறவன், அந்த குறி சொல்லுகிறவன், இவரை பார்த்து சொன்னா, உன்னுடைய பணத்தோட எனக்கு வேலை இல்லை, ஆனா நான் உன்னுடைய வாழ்க்கையில் நடக்கிறது நான் சொல்லுகிறேன் பாரு, இதோ உனக்கு ஒரு திருமணம் நடக்கும், உனக்கு ஒரு வேலை கிடைக்கும், 3 பிள்ளைகளை பெற்றெடுப்ப, உன்னுடைய முதல் மனைவி மரிச்சிடும், 2வது விவாகம் செய்வ, அந்த மனைவிக்கு ஒரு குழந்தை பிறப்பா, அவனுக்கும் வியாதி வரும், அந்த வியாதினால போராடுவ, நீயும் வியாதியோடு போராடுவ, 63 வயதுக்குள்ளாக நீ மரிச்சு இந்த உலகத்துக்குள்ள இருந்து போயிடுவ, மரிக்கிற நேரத்துல உன்னுடைய பிள்ளைகள் 4 திசைக்கு திருப்பப்பட்டு குடும்பத்துல சமாதானம் இல்லாமல் சந்தோஷம் இல்லாமல் நீ மரிப்ப, இதுதான் உன்னுடைய வாழ்க்கை என்று சொல்லிட்டு போயிட்டானா. ఈయన అనుకున్నాడంట ఏదో పిచ్చోడు వాగేసి వెళ్ళాడు, ఎవరు నిனைத்தாராம் పైత్యకార ఏదో சொல்லிட்டு పోறான். ఈయన రక్షింపబడిన వ్యక్తి కాదు, ఈయన ఒక నామకార్థమైన క్రైస్తవుడు, ఎవరు రక్షింపబట్టవరం கிடையாது, ஒரு பெயர் கிறிஸ்தவர். అటువంటి మాటలు వస్తే ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఎదిరించాలి. యేసు నామమందు వాటిని క్యాన్సిల్ చేసి దాన్ని శపించి మనం ఎదిరిస్తే దేవుడు వాటన్నిటిని కూడా తీసివేస్తాడు. இப்படி யாராவது நமக்கு ஏதாவது ஏடாகூடமாக சொன்னாங்கன்னா அது இயேசுவின் நாமத்தினால் அது சுட்டெரிக்க வேண்டும், இயேசுவின் நாமத்தில் அது அழிக்க வேண்டும், அது அழிந்து போகும். అతడు చెప్పినవన్నీ కూడా ఈయన జీవితంలో శాశ్వత అలాగే జరిగింది అనమాట. 100కు 100% అలాగే జరిగింది. 63 సంవత్సరాల ముందు చనిపోవడానికి ముందు నాకు కూడా కాల్ చేశాడు, నన్ను నా కొరకు ప్రార్థన చేయనన్న, నాకు మనసులో నెమ్మది లేదు, బిడ్డలు 4 దిక్కులు అయిపోయినాడు, వాడు చెప్పినది అన్ని నా జీవితంలో జరిగిపోయింది. அவர் மறிக்கிறதுக்கு முன்பாக எனக்கும் கால் பண்ணி பேசினேன், உள்ளத்துல ஒரு பதட்டம் இருக்குது, எனக்காக ஜெபம் பண்ணு தம்பி, என்னுடைய பிள்ளைங்க எல்லாம் 4 திசையில போயிட்டாங்கோ, చెప్పబడినట్లు 2 వివాహాలు జరిగాయి, ఆయనకు కుటుంబంలో నెమ్మది లేదు, మొదటి భార్య చనిపోయింది, శరీరంలో అనారోగ్యం వచ్చింది, బాబుకు అనారోగ్యం వచ్చింది, నెమ్మది లేదు, చనిపోయే స్థితి కూడా, తలలో వచ్చి బ్లీడింగ్ అయ్యి చనిపోయాడు అన్నమాట. மறிக்கிறது கூட அவங்களுடைய தலையில ப்ளீடிங் ஆகி மறிச்சிட்டாரு. வீட்டுல சந்தோஷம் இல்ல, சமாதானம் இல்ல, நிம்மதி இல்ல, 2 திருமணம் நடந்தது, குடும்பம் பிரிந்தது, பிள்ளைகள் 4 திசைக்கு வீசப்பட்டார்கள். ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? God forbids his people to contact any other spirits for guidance and help. మనకి ఎంత కష్టం వచ్చినా ఎప్పుడు కూడా చేతులు చూపించండి, జాతకం చెప్పండి, మీ డేట్ చెప్పండి. నా దగ్గర కూడా మా ఆఫీస్ లో కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి నాతో పనిచేసేవాడు. అతడు వచ్చి బర్త్ డేట్ ఇస్తే నా జీవితం ఎలా ఉండి చెప్తాడంట. నీ బర్త్ డే ఇస్తే నీ జీవితము ఎలా ఉంటుంది, ఏ స్థాయికి అందుకుంటావు, ఏ పొజిషన్కి వెళ్తావు నేను చెప్పగలను అంటే, నేను చెప్పాను, సారీ నాకు వద్దు, అవసరం లేదు, నా దేవుని చేతిలో నేను ఉన్నాను. என்னுடைய ஆபீஸ்ல ஒருத்தருக்கு அவர் சொல்றாரு, உன்னுடைய பிறந்த நாள் கொடுத்தா உன் வாழ்க்கையில என்னென்ன நல்ல காரியங்கள் நடக்கும், எந்த நீ பொசிஷனுக்கு போவே, எப்படி இருக்கும், உன்னுடைய ఎదురుగాలం எல்லாமே நான் சொல்லிடுவேன். వాక్యాలు ఉన్నాయి చూడండి, ద్వితీయోపదేశ కాండము 18:10 నుండి 12, లేవి కాండము 19:31, యెషయా 8:19-20లో చెప్పబడుతుంది. ఎటువంటి ఆత్మతో నీకు పొత్తు అవసరం లేదు. అలా ఉంచుకుంటే ఏం జరుగుతుందంటే దేవుని చిత్తం కాదు, ఆ సాతాను చిత్తాన్ని మనకు చెప్తారు. మంచిగానే ఉంటుంది, దాంట్లో మరణాలు ఉంటాయి, కోల్పోయేది ఉంటుంది, ఆ నెమ్మది ఉండదు, అన్ని వెతబడుతుంది అనమాట. మనం వెళ్తే మనలో వచ్చేస్తుంది. అందుకే దేవుడు వచ్చి వెళ్ళకు, దాంతో సంబంధం ఉంచుకోవద్దు అని కూడా చెప్తున్నాడు. இப்படிப்பட்ட ஆவிகளோடு நாம் தொடர்பு கொண்டால் அவைகள் சொல்லுகிற காரியங்கள் அப்படியே நடந்து விடும். அதனால்தான் ஆண்டவர் சொல்லுகிறார், இப்படிப்பட்ட காரியங்களுக்குள்ளாக நீங்க పోగాదీంగో. ప్రియులారా, ఈ రోజు ఈ ఉదయ కాలం మందు మనం వాక్యాన్ని విన్నాం. ఈ వాక్యంలో చెప్పబడినవన్నీ కూడా 100% ట్రూత్ అన్నమాట. ఏది ఒక్కటి కూడా తప్పు కాదు, ఏది ఒక్కటి కూడా అబద్ధం కాదు. నిజమైన వాక్యాన్ని వినున్నాం. ఈ సత్యానికి మనం అప్పగించుకుందాం. రానే ఉన్న రోజుల్లో ఇంకా మరింత
காரியான்னு கூட మనం చూద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ஆமென். இன்றைக்கு நாம் கேட்ட வசனங்கள் 100% உண்மையானது, பொய் கிடையாது. இதை விசுவாசிப்போம். தேவன் சொன்னார் என்றால் சரியா இருக்கும். அவரை நாம் கீழ்ப்படிவோம். கர்த்தர் நம்மளை ஆசீர்வதிப்பாராக. ஆமென், ஆமென்.